Hello dostulu, I'm your Sujata. How are you all of you? I hope you all are good. My dear friends, we are in shopping mall. We can talk good words on money. Yes. ఫ్రెండ్స్ ఓకే, ఏంటంటే మనందరం కూడా డబ్బు గురించి కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ఏంటంటే డబ్బు అనేటువంటిది అతిగా పొదుపు చేసినా కూడా అది మంచిది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బు సంపాదించేది సంతోషంగా ఉండడం కోసం. ఇక సంపాదించుకుంటా పొదుపు చేసుకుంటా పోతే ఎట్లా? మనకంటూ కొంచెం సంతోషం ఉండాలి. 10 మంది అంటే ఎక్కడ అవసరమవుతుందో అక్కడ రూపాయి ఖర్చు పెట్టడం తప్పదు ఫ్రెండ్స్, తప్పకుండా ఖర్చు పెట్టాల్సిందే. ఇంకొకటి, మరీ ఇప్పుడు మనం పొదుపు గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఖర్చు పెట్టడం మరీ ఖర్చు పెట్టేసే ఉన్నది ఒక్కటే జిందగీలోనన్నా సంతోషంగా ఉండకపోతే ఎట్లా? కావాల్సిందల్లా కొనుక్కోవాలి, మనకు అనుభవించాల్సిందల్లా అనుభవించాలి. ఇది నచ్చింది, ఇది ఇప్పుడు కొనాలి, ఇప్పుడు కట్టుకోవాలి, ఇప్పుడు వేసుకోవాలి అనేటువంటి పిచ్చి కొంతమందికి ఉంటుంది. కానీ అది మంచిది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అతిగా ఖర్చు పెట్టినాం అనుకోండి, అది ఇప్పుడున్నటువంటి స్థితిలో ఏమో రేపు ఉండకపోవచ్చు కదా, అన్నప్పుడు అది పేదరికం పాలు చేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే మనము అతిగా పిసినారితనం మంచిది కాదు. అతిగా ఖర్చు పెట్టేటువంటి ఓవర్ యాక్షన్ కూడా కొంచెం తగ్గించుకోవాలి దోస్తులు. ఎవరినైనా నేను నొప్పించినట్లయితే ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కొంతమంది ఉంటారు నాకంటే హార్డ్ వర్క్ చేసేటోళ్ళు లేరు, నేనే మస్తు సంపాదిస్తాను డబ్బులు, నేనే పెద్ద తోపు అన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు భూమి మీద. ఎందుకు ఫ్రెండ్స్? పని చేసుకునేదే సంతోషంగా ఉండడం కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ని మనకంటూ మన దోస్తులు, మన కుటుంబ సభ్యులు, మన చుట్టాలు పక్కలు అందరూ ఉంటారు, అందరితో సంతోషంగా ఉండాలి. 3 అది మంచిది కాదు ఫ్రెండ్స్. ఏంటిది? అతిగా ఖర్చు పెట్టడం, అతిగా పొదుపు చేయడం, అతిగా కష్టపడడం. ఓకే, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటే ఇక అందరినీ లాస్ అవుతారు ఫ్రెండ్స్. ఆరోగ్యం లాస్ అవుతుంది. మీకు తెలుసా, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన అందరూ చెప్తూ ఉంటాం. అది ఫాలో అవ్వాలి. నువ్వు మంచిగా ఉంటేనే కదా, నీ ఆరోగ్యం బాగుంటేనే కదా రూపాయి సంపాదించేది. ప్లీజ్ ఈ 3 గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేను ఏమన్నా తప్పు మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తారో ప్లీజ్ నాకు లైక్ చేయండి, నా మాట మీద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా, ఏది నచ్చింది ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయరు దోస్తులు, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హెల్ప్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి దోస్తులు. ఐఎమ్ యువర్ సుజాత. బాయ్ థ్యాంక్ యూ. వీ విల్ మీట్ యూ అనదర్ వీడియో.